హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోయే పచ్చి రొయ్యల కూరని చేసి చూపించబోతున్నాను. ఎక్కువగా మసాలాలు ఘాటు లేకుండా సింపుల్గా అయిపోయే ఈ రొయ్యల కూర తయారు చేయడం కోసం నేను కేజీ రొయ్యల్ని తీసుకున్నానండి. పచ్చి రొయ్యల మీద పొట్టంతా తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి 4-5 సార్లు. ఈ పైన నల్లటి సన్నటి దారంలా ఉంటుంది కదా, దాన్ని కూడా తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఈ రొయ్యల్లోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుని ఈ రొయ్యల్ని ఉడికించుకోవాలి. పచ్చి రొయ్యల్లో నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ దీంట్లో కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, నీళ్ళు వేయకపోయినా ఎన్ని నీళ్ళు వచ్చాయో. ఇలాగా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టించుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క, 3 యాలక్కాయలు, 5-6 లవంగాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు సగం వరకు వేగిన తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 4-5 పచ్చిమిరపకాయల్ని సన్నగా చీల్చుకుని వేసుకుని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేటట్టు వేయించుకున్న తర్వాత 3 టమాటాలని మిక్సీ జార్లో వేసుకుని మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకుని వేగుతున్న ఉల్లిపాయల్లో వేసుకుని టమాటాలు కూడా పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలి. టమాటా పేస్టు బాగా వేగిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 3 టీ స్పూన్ల వరకు కారం వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఉప్పు అయితే ఇప్పుడు వేయట్లేదండి. కూర ఉడికేటప్పుడు చూసి వేద్దామని చెప్పి నేను ఉప్పు వేయట్లేదు. నేను వేసిన ఉప్పు ఉల్లిపాయలకైతే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత గ్లాసున్నర వరకు నీళ్ళను పోసుకుని మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పచ్చి రొయ్యలను కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మిగిలిన 1/2 గ్లాసు నీళ్ళు ఇప్పుడు పోస్తున్నానండి. ఇందాక గ్లాసు నీళ్ళు పోసాను కదా, మిగిలిన 1/2 గ్లాసు ఇప్పుడు పోస్తున్నాను. ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మీకు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. కూర అయితే చాలా వరకు ఉడికిపోయింది. ఇప్పుడు ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు. నాకైతే ఉప్పు సరిపోలేదండి, అందుకు 1 టీ స్పూన్ ఉప్పు వేసాను. ఉప్పు వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి కొద్దిగా కరివేపాకుని, కొద్దిగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. కూర అంతా ఉడికిపోయింది. ఇలాగా కరివేపాకుని, కొత్తిమీరని స్టవ్ ఆఫ్ చేసేసి ముందు వేసుకుంటే మంచి సువాసనతో కూర చాలా బాగుంటుందండి. కూర రెడీ అయిపోయిందండి, దించేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని రైస్లోకైనా, చపాతీలోకైనా, పుల్కాలోకైనా ఈ కూర చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.